భయపడతాడు. భయపడ్డవాడు ఆందోళన చెందుతాడు. ఆందోళన చెందినవాడు ద్వేషం కలిగి ఉంటాడు. ద్వేషం కలిగిన వాడు హత్య చేయడానికి, మానభంగం చేయడానికి, అపవిత్రమైన కార్యాలు చేయడానికి సిద్ధపడతాడు. అయితే ఈ దేశానికి ఏం కావాలి అంటే పాపములో ఉన్న వారికి, పాప బానిసత్వంలో ఉన్న వారికి స్వతంత్రం కావాలి. చేతుల పైకి ఎత్తి చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేశము స్వతంత్రత రావాలి అంటే మనం ఏం చేయాలంటే అందుకోసమే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పాపం విషయంలో, పాపము కనిపించే పాపం ఏంటిదో తెలుసా? కనిపించే పాపము తాగుడు, తినుడు, మద్యపానము, గంజాయి పాపాలే. భయము, ఆందోళన, ద్వేషము, గర్వము, లోభము. సో ఇవన్నీ దేని కిందికి వస్తాయంటే పాపానికి కిందికి వస్తాయి. అయితే వీటన్నిటి నుండి మనం దూరంగా ఉండాలి. అందుకోసమే